వనపర్తిలోని తెలంగాణ డయాగ్నోస్టిక్ డిస్ట్రిక్ట్ హాల్లోని యంత్రాలపై ఎలుకలు దాడి చేశాయి. దీంతో జిల్లాలోని 14 పీహెచ్సీలతో పాటు జిల్లా వనపర్తిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు వైద్య పరీక్షలు నిలిచిపోయాయి. దాదాపు 2 నెలలుగా ఇదే పరిస్థితి నెలకొందని రోగులు వాపోతున్నారు. వనపర్తి ఎంసీహెచ్ వెనుక భాగంలో ఉన్న టీ హబ్ కేంద్రంలోని వివిధ యంత్రాలపై ఎలుకలు దాడి చేసి వైర్లను కట్ చేశాయి. ఇది జరిగి 2 నెలలవుతోంది. యంత్రాలకు మరమ్మతులు చేయించేందుకు అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. జిల్లా పరిధిలో ఉండే ఆస్పత్రులతో పాటు వనపర్తి ఆస్పత్రికి వచ్చే రోగులకు చేసే పరీక్షలు నిర్ధారించేందుకు ఈ యంత్రాలే ఆధారం. దీంతో 2 నెలలుగా యంత్రాలు పనిచేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వనపర్తి జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజు 2000 లోపు శాంపిల్స్ ఈ కేంద్రానికి వస్తుంటాయి. వీటిలో సగం వరకు బయోకెమిస్ట్ ల్యాబ్ కి పంపించినా ప్రయోజనం ఉండదు. 34 రకాల పరీక్షలను నిర్వహించేలా తెలంగాణ డయాగ్నోస్టిక్స్ టీ హబ్ ఏర్పాటు చేసినా సరిగ్గా వైద్య పరీక్షలు చేయడం లేదని రోగులు వాపోతున్నారు. వైద్య పరికరాలపై ఎలుకలు దాడి చేసిన ఘటనపై డిఎంహెచ్ఓ డాక్టర్ సాయినాథ్ స్పందించారు. ప్రస్తుతం రోగుల నుంచి సేకరించిన శాంపిల్స్ ను మహబూబ్ నగర్ కు పంపిస్తున్నామన్నారు. దీంతో సమయానికి అందాల్సిన టెస్ట్ల రిజల్ట్స్ కు 2-3 రోజుల సమయం పడుతోందని తెలిపారు. మనకు వనపర్తి జిల్లాలో టీ హబ్లో బయోకెమిస్ట్రీ మిషన్ లాస్ట్ 3 వీక్స్ నుంచి ఫంక్షనరీలో లేదండి. దానికి గాను మనము ఆల్టర్నేట్గా ఏం చేస్తున్నామంటే శాంపిల్స్ అన్నీ కూడా త్రూ కార్గో సెగ్రిగేట్ చేసి మహబూబ్నగర్కి పంపిస్తున్నాం. మహబూబ్నగర్ టీ హబ్లో మన డిస్ట్రిక్ట్ ఎల్టీస్ అక్కడికి వెళ్ళి దే ఆర్ రన్నింగ్ ద శాంపిల్స్. అక్కడ ఈ శాంపిల్స్ రన్ చేసి టెస్టులు చేయడం జరుగుతుంది. దీనివల్ల రిపోర్టింగ్ దీంట్లో 12 to 18 hours గ్యాప్ రావడం జరుగుతుంది. కాకపోతే ఎవ్రీ పేషెంట్ ఎవరికి ఇబ్బంది కాకుండా వీలైనంత ఇదిగా ఇచ్చేస్తున్నాము. టెస్ట్ల రిజల్ట్స్ ఫోన్లకు మెసేజ్ రూపంలో పంపిస్తున్నామని అధికారులు చెబుతున్నా దానికి కూడా 2-3 రోజులు పడుతోందని రోగులు వాపోతున్నారు. ఇప్పటికైనా ఎలుకల దాడిలో పాడైన యంత్రాలను బాగు చేయించాలని డిమాండ్ చేస్తున్నారు.